మా రిలేటివ్స్ కావచ్చు అండ్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు చనిపోయిన తర్వాత నామినీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి క్లెయిమ్ చేస్తుంటే రిజెక్ట్ అవుతుంది. అసలు ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటారు? సో రిజెక్ట్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మనం పాలసీ తీసుకునే టైంలో ఫామ్ ఫిల్ చేస్తాం. ఈ ఫామ్ లో మనం స్పెల్లింగ్ పేరు పొరపాటున తప్పు రాసాం. ఫ్యూచర్ లో క్లెయిమ్ కి అప్లై చేస్తారు, నామినీ చూస్తారు పేరు, అదేంటి ఆధార్ కార్డులో పేరుంది, పాలసీలో పేరుంది, రిజెక్ట్ అంటారు. వాళ్ళు చూస్తుంటారు ఏ కారణం చేత రిజెక్ట్ చేయాలా అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు 2 కోట్లు అనుకో, ఎందుకు సింపుల్ గా 2 కోట్లు ఇవ్వడం అని వాళ్ళు తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ తప్పు రాశారు, అలవాట్ల పొరపాటు తప్పు రాశారు, రిజెక్ట్. మరి ఒకవేళ జెన్యున్ గానే ఆ మనిషి కట్టాడు కానీ పాపం అతనికి ఇలా మిస్టేక్ వచ్చింది, అసలు ఎటువంటి ఛాన్స్ లేదు లేదు. అందుకనే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, స్మోకింగ్ హ్యాబిట్ ఉందా, ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు, ఎక్కడ తీసుకుంటున్నా కూడా అడుగుతుంది. ఎస్ దాన్ని బట్టి ప్రాబ్లం లేదు. ఆ స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వచ్చి పోయాడు, రిపోర్ట్స్ చూస్తారు, చాలా పెద్ద ఎంక్వైరీ చేస్తారు, కొన్ని రోజులు టైం తీసుకుంటారు, అడుగుతారు డాక్టర్ ని, గత 20 years గా స్మోకింగ్ చేస్తున్న రిపోర్ట్స్ ఉన్నాయి చూడండి అంటాడు, దొరికిపోతాడు. సింపుల్ రీజన్. అదే విధంగా డ్రింకింగ్ చెప్పడు, టిక్ పెట్టడు, రిపోర్ట్స్ లో డ్రింకింగ్ ఎప్పటి నుంచో ఉందని చెప్పి వస్తుంది, ఇవ్వడు. అదే విధంగా కొన్ని జబ్బులు ఉంటాయి అడిగి ఇంతకు ముందే, చిన్నవి లైక్ బీపీ, షుగర్, సంథింగ్, అయ్యో ఆల్రెడీ తెలుసు, అమ్మో చెప్తే ప్రీమియం పెరిగిపోతుందని చెప్పి చెప్పలేదు. రేపొద్దున ఆ జబ్బుల కారణం చేత చనిపోయాడు, చూస్తారు ఎప్పటి నుంచి ఉందని చెప్పి దొరికేశాడు. అదే విధంగా పాలసీ ల్యాబ్స్ అయింది. ల్యాబ్స్ అంటే ఇయర్లీ ప్రీమియం పెట్టుకున్నాం, ఈ రోజు పాలసీ తీసుకున్నాం, సో నెక్స్ట్ ఇయర్ ఈ డేట్ కంటే ముందు మళ్ళీ డబ్బులు కట్టాలి ప్రీమియం. అలా ప్రతి ఇయర్ కట్టుకుంటూ పోవాలి. వీడు ఏం చేశాడు, మర్చిపోయాడు, 4 months గ్యాప్ వచ్చేసింది, 5th month చనిపోయాడు. పాలసీ యాక్టివ్ లో లేదు, వీడు కట్టడం మర్చిపోయాడు. టర్మ్ మాత్రం 60 ఏజ్ వరకు పెట్టుకున్నాడు, వాడు ఏజ్ 45 మర్చిపోయాడు. కాబట్టి ల్యాబ్స్. ఈ కారణాల చేత రిజెక్ట్ అవడానికి ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి.